సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. ఒక్కసారిగా రైతులు యూరియా కోసం ఎగబడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీదనైతే పోలీసుల పహారాలో యూరియాని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం వర్షాలు దంచి కొట్టడంతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్నీ పొంగి పొర్లుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం సృష్టిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గతం కంటే ఈ ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో రైతులందరూ కూడా ఏదైతే ఇప్పుడు వాటర్ యొక్క సోర్స్ ఎక్కువగా ఉండడంతో రైతులు గతంలో మెట్ట భూములుగా ఉన్నటువంటి వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వరి పంట వేయడానికి అదునుగా వాటిని సాగు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగింది, వర్షాలు బాగా వస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి యూరియా మాత్రం గతం కంటే తక్కువ కోటాలో రావడంతో ఒకవైపు విస్తీర్ణం పెరిగి మరొక వైపు ఆ యూరియా యొక్క నిల్వలు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా కొంతమంది దళారులు దీన్ని ఇంకా బ్లాక్ మార్కెట్కి తరలించినటువంటి ఘటనలు కూడా 1-2 జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు పడుతున్నటువంటి అవస్థలు నిత్యం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఇప్పుడు నడిగూడెం మండలం తెల్లబెల్లి సొసైటీలో కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే యూరియా అనగానే వందలాది మంది రైతులు ఇక్కడ తెల్లబెల్లి, వాయిల సింగారానికి సంబంధించిన 2 గ్రామాలకు సంబంధించిన రైతాంగం ఒక్కసారిగా సొసైటీ వద్దకు రావడంతో మాకు కావాలని ఎగబడ్డంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. మొత్తం మీదనైతే వచ్చినటువంటి యూరియాను పోలీసుల యొక్క పహారాలో పెట్టి రైతులకు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అదేదో మళ్ళీ ఇంకేదో నానో ఏరియా అని చెప్పి బాటిల్ దానికి దీనికి గంటగులికలని అయ్యని ఇయ్యని రైతులకు పనికిరాని అన్ని కూడా అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అట్లా మంచిది కాదు. ఏరియా సరిపడా ఏరియా సీజన్లకి ఎంత సరిపోతుందో అంత ముందుగా ప్రభుత్వం కనుక గుర్తించి చేసినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది రైతుల్ని ఇది లోడ్ వచ్చి 3 రోజులు అవుతున్నా కానీ రోజు తెల్లారుదామన రావటం పోవడం జరుగుతున్నది. ఈ రోజు ఇస్తామని చెప్పి ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ జనం రైతులందరూ పడిగాపులు కాసిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మాకిన్ని అని చెప్పి రైతుల మధ్యలో ఈ కొట్లాట పెట్టి ఇది పాలకవర్గం కానీ గవర్నమెంట్ కానీ ఇది మంచిగా లేదు. దీనికి ఎమ్మటే స్పందించి ఇది ఎక్కువ లోడ్లు తెప్పించినట్టయితే, ఎక్కువ కట్టలు తెప్పించినట్టయితే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి పై అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా స్పందించి ఈ తెల్లబల్లి సొసైటీకి ఇంకా 2 లోడ్లు అదనంగా కేటాయించాలని కోరుతూ ఈ ప్రజల తరఫున రైతులందరి తరఫున డిమాండ్ చేస్తూ కోరుతూ ఈ కూడా మరి రైతులకి తర్వాత ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అనేది కాకుండా పట్టాదారు పాస్ పుస్తకం తీసుకొని అందరికీ రైతులకు ఇవ్వాలని కోరుతున్నాను.